మన దేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం ఎవరు? దీనికి మీరు కొన్ని పేర్లు చెప్పవచ్చు. కానీ అసలైన వ్యక్తిని మీరు మర్చిపోవచ్చు. దానికి కారణం మనం చదివిన చరిత్ర. భారతదేశానికి స్వతంత్రం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా పోరాటం చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించింది కూడా. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని, వారికి అనుకూలంగా ఉన్నవారిని హీరోలుగా చరిత్రలో చూపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చని వారిని, ఆఖరకు స్వాతంత్రం తెచ్చిన ముఖ్య కారకులను కూడా తొక్కింది. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్న క్లెమెంట్ అట్లీ 1955లో కలకత్తా వచ్చాడు. అతని ఇంటర్వ్యూలో క్విట్ ఇండియా 1942లో ప్రారంభమయ్యి 43లో క్లోజ్ అయింది కదా, మరి మీరు 1947లో స్వాతంత్రం ఎందుకు ఇచ్చారు అని అడిగారు. అందుకు అట్లీ గారు సుభాష్ చంద్రబోస్ నియంత్రణలో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ వలన అని చెప్పారు. అంటే మనకు స్వతంత్రం రావడానికి ముఖ్య కారకుడు సుభాష్ చంద్రబోస్. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటన్కి వ్యతిరేకంగా జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఆ యుద్ధాన్ని సరిగ్గా వాడుకుంటే భారతదేశానికి స్వతంత్రం త్వరగా వస్తుందని ఒక్కడే ఆ దేశాలు పర్యటించి వాటిని ఒప్పించడం మామూలు విషయం కాదు. హిట్లర్ లాంటి ప్రమాదకరమైన వ్యక్తిని కూడా ఆయన మెప్పించి ఒప్పించాడంటే సుభాష్ గారు ఎంత తెలివైన వారో ఊహించండి. అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికి వచ్చుండదు. అందుకే మనం ఈ వీడియోలో బోస్ గారి గురించి, ఆయన చేసిన పోరాటం గురించి, గాంధీజీ గారికి బోస్ గారికి మధ్య ఉన్న గొడవల గురించి, ఆయన మరణం గురించి తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్లో జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి బోసులకు జన్మించారు. వీరిది కటక్లోని ధనిక కుటుంబాలలో ఒకటి. జానకీనాథ్ బోస్ గారు లాయర్. బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యారు. బోస్ గారు తన విద్యాభ్యాసమును కటక్లోని రావెన్సా కాలేజియేట్ స్కూల్లోను, తరువాత కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోను, ఫిట్జ్ విలియం కాలేజీలోను పూర్తి చేశారు. బోస్ గారు హై స్కూల్లో చదువుకున్నప్పటి నుండే వివేకానందుని ప్రభావం అతనిపై చాలా ఉంది. వివేకానందుని బోధలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. అలాగే చిన్నప్పటి నుండి బ్రిటిష్ వారు దేశాన్ని దోచుకుంటున్నారని, దేశం కోసం ఏదైనా చెయ్యాలని అనుకునేవాడు. బోస్ గారు కళాశాలలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇది సాఫీగా సాగే సుభాష్ విద్యా జీవితాన్ని మార్చివేసింది. ఆ కళాశాలలో ఈఎఫ్ ఓటెన్ అనే ఒక ప్రొఫెసర్ ఒక కార్యక్రమంలో భారతీయులు అనాగరికులు అన్నట్లు మాట్లాడారు. దీంతో ఆ కళాశాలలోని విద్యార్థులందరూ సమ్మె చేశారు. ఆ తర్వాత ఓటెన్ గారిని విద్యార్థులు చుట్టుముట్టారు. కొందరైతే ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. మొదటి నుండి బోస్కు ఉన్న విప్లవ భావాలను గమనించిన ఓటెన్ గారు బోస్ గారే కొట్టారు అన్నట్లుగా కంప్లైంట్ చేశారు. దీంతో బోస్ గారు ఏ తప్పు చేయకుండానే కాలేజీ నుండి సస్పెండ్ కావాల్సి వచ్చింది. అప్పట్లో బారిస్టర్, చార్టెడ్ అకౌంట్, సివిల్ సర్వీసులో చేరాలంటే బ్రిటన్కే వెళ్ళాలి. సివిల్ సర్వీసెస్ కోసం పెట్టే పరీక్షను ఐసీఎస్ అనేవారు. అది చాలా కష్టమైన పరీక్ష. ఎవరైనా కనీసం 2 సంవత్సరాలైనా చదవాల్సిందే. బోస్ గారి తండ్రి బోస్ను ఐసీఎస్ కోసం బ్రిటన్కు పంపించారు. బోస్కు ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చింది. అలా 1919లో బ్రిటన్కు వెళ్లారు. 1920లో కేవలం 6 స్థానాలకు ఐసీఎస్ పరీక్ష జరిగింది. ఆ 6 స్థానాలలో 5 స్థానాలు భారతీయులకు, కేవలం ఒకే ఒక స్థానం ఆంగ్లేయుడికు దక్కింది. బోస్ 4వ స్థానంలో నిలిచాడు. కేవలం 9 నెలల్లోనే ఆయన ఐసీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. కానీ బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఇష్టం లేక దేశ సేవ చేయాలని సివిల్ సర్వీసెస్లో చేరకుండా గాంధీజీతో కలిసి పోరాటం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పి గాంధీజీని కలిశాడు. గాంధీజీని కలిసిన వెంటనే బోస్కు ఉన్న సందేహాలన్నీ అడిగాడు. కానీ గాంధీ గారు చెప్పిన కొన్ని సమాధానాలు ఆయనకు అంతగా నచ్చలేదు. మొదటి నుండి కూడా గాంధీ గారి అహింస వలన స్వతంత్రం వస్తుందని బోస్ నమ్మలేదు. అలాగే బోస్కు ఉన్న సందేహాలను చూసి గాంధీజీ కూడా ముచ్చటపడ్డారు. ఆ తర్వాత గాంధీ గారి సలహా మేరకు చిత్తరంజన్ దాస్ గారిని కలిశారు. చిత్తరంజన్ దాస్ గారు చాలా ధనవంతుడు, తెలివైనవాడు, ఎత్తులకు పై ఎత్తులు వేయగలవాడు. తన ఆస్తిని అంతటిని స్వతంత్రం కోసం త్యాగం చేసిన దానశీలి. ఆయనతో కలిసి బోస్ గారు మాట్లాడాక ఆయనకు దాస్ గారి వ్యక్తిత్వం చాలా నచ్చింది. ఆయనను గురువుగా భావించాడు. అలాగే దాస్ గారు కూడా బోస్కు ఉన్న తెలివితేటల్ని, ఆయన ఉత్సాహాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. బోస్ గారికి గాంధీజీ గారికి చాలా అభిప్రాయ భేదాలు ఉండేవి. పారిశ్రామిక విప్లవంకు వ్యతిరేకి గాంధీజీ అయితే పారిశ్రామిక విప్లవం మన దేశంలో కూడా జరగాలని నమ్మేవాడు బోస్. స్వాతంత్ర పోరాటంలో ఆడవారికి అవకాశం ఇవ్వడం గాంధీ గారికి అంత ఇష్టం ఉండేది కాదు. కానీ బోస్ గారు మాత్రం ఇండియన్ ఆర్మీలో చేర్చుకొని ఏకంగా వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్కు బోస్ అధ్యక్షునిగా నిలిచుంటే అతనికి ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య గారిని గాంధీ గారు సపోర్ట్ చేస్తారు. అయినా బోస్ గారే గెలిస్తే ఆ ఓటమి తనదే అన్నట్లు గాంధీ గారు భావిస్తారు. ఆ తరువాత సంవత్సరం కూడా బోస్ గారే మళ్ళీ అధ్యక్షుడు అవుతారు.
అది గాంధీ గారికి ఇష్టం ఉండక అతనిని బలవంతంగా రాజీనామా చేయించేలా చేస్తారు. 1920లో సహాయ నిరాకరణ ప్రారంభమయ్యి ప్రజల్లో మంచి స్పందన వస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో హింస చోటు చేసుకుందని బలవంతంగా గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఆపేస్తారు. ఈ నిర్ణయం అప్పటి ఉద్యమకారులకు బోసు గారికి అస్సలు నచ్చదు. అలాగే 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైనప్పుడు కూడా గాంధీ గారి పిలుపు మేరకు చాలామంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరిస్తారు. సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో బ్రిటిష్ వారు గాంధీ గారి దగ్గరకు రాజీకి వస్తారు. ఈ ఉద్యమాన్ని ఆపిస్తే అహింసాయుతంగా పోరాటం చేసి జైలుకు వెళ్ళిన వారిని వదిలివేస్తామని హామీ ఇస్తారు. కానీ బోసు గారు మాత్రం కేవలం అహింసవాదులను మాత్రమే కాకుండా అందరినీ కూడా విడుదల చేయమని అడగాలని చెప్పినప్పటికీ గాంధీ గారు అడగరు. దీంతో భగత్ సింగ్ లాంటి వారు ఉరితీయబడతారు. ఇది బోసు గారికి గాంధీ గారి పట్ల చాలా అసహనాన్ని కలిగించింది. అయితే ఇలా ఇద్దరికి చాలా విషయాలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ గాంధీ గారి పోరాటాలను మెచ్చుకునేవారే కానీ విమర్శించేవారు కాదు. కేవలం అహింస వలన మాత్రమే స్వాతంత్రం లభిస్తుందని గాంధీ గారు నమ్మితే అహింస మాత్రమే సరిపోదు అని బోసు గారు భావించారు. అలాగే బోసు గారి పైన బ్రిటిష్ వారికి చాలా భయం కూడా ఉండేది. అందుకే ఆయనను కావాలనే ఏదో ఒక కారణంతో జైలుకు పంపించేవారు. బోసు గారిని ఏకంగా 11 సార్లు జైల్లో వేశారు. గాంధీ గారి కంటే ఎక్కువగా జైలుకు వెళ్ళింది కూడా బోసు గారే. బోసు గారు చాలా తెలివైన వారు, మంచి ఎత్తులు కూడా వేయగలరు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు దీనినే సరిగ్గా వాడుకుంటే దేశానికి స్వతంత్రం చాలా త్వరగా వస్తుందని అనుకున్నారు. దేశం లోపల నుండే కాకుండా దేశం బయటి నుండి కూడా పోరాటం చేయాలని ఆయన భావించారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు వ్యతిరేకంగా జర్మనీ, జపాన్, రష్యా లాంటి బలమైన దేశాలు ఉండడంతో ఆయా దేశాలను కలిసి వారిని ఒప్పిస్తే చాలు దేశానికి స్వతంత్రం తెచ్చేయొచ్చు అని భావించారు. ఏమాత్రం భయం లేకుండా జర్మనీని పరిపాలిస్తున్న హిట్లర్ లాంటి కిరాతకమైన వ్యక్తిని కూడా కలిసి ఒప్పించాడు. అంటే ఆయన ఎంతటి ధైర్యశాలో కూడా మనం ఊహించలేం. అసలు ఇలాంటి ఆలోచన కూడా ఎవరికి వచ్చుండదు. హిట్లర్ను కలిసిన తరువాత హిట్లర్ జర్మనీలో బోసును ఉండమని చెప్పి ఏర్పాట్లు కూడా చేయిస్తాడు. బోసు గారికి సెక్రటరీగా ఎమిలీ షెంకెల్ అనే ఒక మహిళను కూడా నియమిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరికి ఒక పాప కూడా పుడుతుంది. ఆ పాప పేరు అనితా బోస్. ఇలా బోస్ గారు జర్మనీ వెళ్ళారని హిట్లర్ను కలిశారని తెలియగానే బ్రిటిష్ వారు చాలా భయపడతారు. ఆయనను సీక్రెట్గా చంపాలని కూడా చూస్తారు. అలాగే బోస్ హిట్లర్తో భారత్కు వ్యతిరేకంగా చేరాడని అసత్య ప్రచారం కూడా చేస్తారు. అయితే హిట్లర్ సైన్యం రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయే స్థితిలో ఉండడంతో 1943లో ఇక జర్మనీ నుండి తనకి సహాయం అందదని జపాన్కు వెళ్తారు. యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలను, కూలీ పనిచేసే వారిని భారత జాతీయ సైన్యంగా మోహన్ సింగ్ 1942 సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తారు. అయితే మోహన్ సింగ్ గారి మీద కొన్ని తప్పుడు ఆరోపణలు రావడంతో దానిని రద్దు చేస్తారు. కానీ బోసు గారు ఎప్పుడైతే జపాన్ వెళ్తారో మోహన్ సింగ్ ఈ సైన్యానికి బోసే సరైన అధ్యక్షుడని ఆయనకే ఆ బాధ్యతను అప్పగిస్తాడు. బోసు గారు అనుకుంటున్న సైన్యాన్ని పొందాక వారికి మంచి శిక్షణను ఇప్పిస్తాడు. అలాగే ఆ సైన్యంలో చాలామందికి జపాన్ మీద నమ్మకం ఉండదు. అలాగే స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి ఆసక్తి కూడా ఉండదు. ఇది గమనించిన బోస్ తన మాటలతో వారిని చైతన్యపరుస్తాడు. వారిలో స్వతంత్ర కాంక్షను రగిలిస్తాడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని నినాదిస్తాడు. ఆ తరువాత భారత సైన్యం మణిపూర్లో ప్రవేశించి కోహిమా, ఇంపాల్ నగరాలను ముట్టడిస్తాయి. కోహిమా సమీపంలో భారత జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేస్తారు. కానీ దానిని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోతారు. దీంతో భారత సైన్యం వెనుతిరగాల్సి వస్తుంది. ముందు దీనికి బోసు గారు ఒప్పుకోకపోయినా తరువాత వెనుతిరగాల్సి వచ్చింది. అలాగే 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు బోసు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు అని అంటారు. కానీ దానికి ఆధారాలు ఏమీ లేవు. అలాగే కొంతమంది ఏమో భగవాన్జీ అనే సన్యాసి రూపంలో ఉండేవారని చెబుతారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆయన మరణం మీద ఒక కమిషన్ను కూడా నియమిస్తుంది. బోసు గారు ప్రమాదంలో చనిపోయారు అనడానికి ఏ ఆధారం లేదని, ఆయన చనిపోలేదని కమిషన్ చెబుతుంది. కానీ ఆ కమిషన్ నివేదికను భారత ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఆయన చనిపోయాక ఇలా బోసు గారు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేశారని తెలియగానే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భారతీయులు కూడా తిరుగుబాటు చేస్తారు. అలాగే సామాన్యులు సైతం తిరుగుబాటు చేయడంతో బ్రిటిష్ వారు తప్పక 1947లో స్వతంత్రం ఇవ్వవలసి
ఎదుర్కోవాల్సి వచ్చింది. గాంధీ గారు స్వతంత్రం కోసం చాలా పోరాటం చేసినప్పటికీ ఆయన పోరాటం అహింసాయుతంగానే ఉండేది. అందుకే బ్రిటిష్ వారికి అదంత భయం కలిగించేది కాదు. ఒకవేళ భయం వేసినా ఏదో ఒకలా రాజీకి వస్తే గాంధీ గారు కూడా రాజీ పడిపోయేవారు. కానీ బోస్ గారు సివిల్ సర్వీస్ని వదులుకొని భారతదేశానికి వచ్చినప్పటి నుంచే బ్రిటిష్ వారు అతనికి భయపడేవారు. ఏదో ఒక కారణంతో జైల్లో వేసేవారు. బోస్ గారు కలకత్తా మేయర్గా కూడా జైలు నుండే విధులను నిర్వహించారు. ఒరిస్సా లాంటి ఒక మారుమూల రాష్ట్రంలో పుట్టి దేశం కోసం వేరే దేశాల సహాయాన్ని తీసుకొని స్వతంత్రం కోసం పోరాడడం, వారిని ఒప్పించడం అంత సులభమైన విషయం కాదు. బోసు ఏర్పాటు చేసిన సైన్యం బ్రిటిష్ వారితో పెద్దగా పోరాడింది లేకపోయినా ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన ఆలోచనలు మాత్రం ఎవరూ తీసి పారేయాల్సినవి కావు. భారత జాతీయ కాంగ్రెస్ చేసిన చివరి పోరాటం క్విట్ ఇండియా 1942లో ప్రారంభమయ్యి 43లో ముగిసింది. కానీ మనకు స్వతంత్రం 1947లో వచ్చింది. కాబట్టి 1943 తరువాత జరిగిన పరిస్థితుల వల్లనే వచ్చి ఉండాలి. ఆ టైంలో ఇలా పోరాటం చేసింది బోసు గారే. ఇక స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు 1947లో స్వతంత్రం గాంధీ గారి వలన కాదు కానీ బోసు గారి వలనే వచ్చి ఉండాలి.